ఈరోజు దేవుని వాగ్దానము. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనును. ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనల గ్రంథము 137 అధ్యాయము 23 వచనము. మనము ఈ లోకము మన సంతోషంగా ఉన్నప్పుడు మనతోనే ఉంటారండి. అనేక మంది స్నేహితులు ఉంటారు. ఆ సమయంలో చాలామంది బంధువులు ఉంటారు. ఆ సమయంలో మనకి చాలా విలువ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనము దీనదశలో ఉన్నప్పుడు మనకు అప్పటి వరకు స్నేహితులుగా ఉన్నవారు మనకు చాలా దూరంగా పారిపోతారు. అప్పటి వరకు మనల్నే వాళ్ళ బంధువులు అని చెప్పుకునేవారు మనం ఎవరో కూడా తెలియదు అన్నట్టుగా మొహాన్ని చాటేస్తారు. అప్పటి వరకు మీలాంటి వారు ఇక్కడెక్కడా లేరండి, మీరు ఎవరికైనా సహాయం చేస్తారని నోటి నుండే మీ 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 మొహాన్ని మిమ్మల్ని నుండి తప్పించుకొని తిరుగుతారు. కానీ దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది, మనము దీనదశలో ఉన్నప్పుడంట ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆయన కృప నిరంతరము ఉంటుందంట. ఆయన కృప ఎంత ఉన్నతమైందో తెలుసా? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన కృప మన పట్ల అంత అత్యధికంగా ఉందండి. అటువంటి దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. అతను ఎంత గొప్ప దేవుడు అంటే, మనమంట ఆపదల్లో చిక్కబడి ఉన్నప్పుడంట ఆయన మనల్ని బ్రతికిస్తాడంట. మన శత్రువుల కోపం నుండి మనల్ని రక్షిస్తాడంట. ఆయన చేయి చాపితే చాలంట, ఆయన కుడి చేయి మనల్ని రక్షిస్తుందంట. యెహోవా మన పక్షమున కార్యము సఫలము చేయనంట. మన పక్షాన్ని నుండి మన దేవుడు గొప్ప విజయాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తాడండి. మనం దీనదశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనము కూడా ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయనకు లోబడి జీవించేవారుగా ఉండాలని దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.